అందరికీ నమస్కారం. ఈరోజు చిత్రసీమలో సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమంలో మనం ఉన్నాం. సూపర్ హిట్ సాంగ్స్ అంటే దాదాపు సినిమాలో పాట, రచయిత, సంగీత దర్శకుడు, రాగం, ఇన్ని సెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ ప్రోగ్రాంలో. అంచేత ఇవన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. 1975లో ఏవిఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి సినిమా ఇది. దీనికి దర్శకత్వం అంటే ఈ చిత్రం పూజ సినిమా ఇది. దీనికి సంగీత దర్శకత్వం రాజన్ నాగేంద్ర. ముఖ్యంగా సంగీత దర్శకుడి గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాటకు రాగం ఏమిటి, ఈ పాటను ఏ రాగంలో చేశారనే దాని గురించి సంగీత దర్శకుడికి మనం పెద్దపీట వేయాలి ఈ ప్రోగ్రాంలో. అయితే సంగీతం అంటే ఎలా ఉంటుందంటే కోకిల కూసినట్టు ఇలా అంటారు కదా, వసంతం వస్తేనే కానీ కోకిల కొయ్యదు, కానీ కోకిల కూసిందని వసంతం రాదు. అంచేత ట్యూను ఎప్పుడు దేనికి ఎలా కట్టాలో అనేది ఒక ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్కి రచయిత మాటలు రాస్తారనమాట. అలాగే మురళి ఎందులో పుడుతుంది? వెదురులో పుడుతుంది. వెదురులో పుట్టి చక్కగా దాన్ని నైష్ చేసి దానికి హోల్స్ పెట్టి అన్నీ చేస్తే అది అక్కడ పెడతాం. మరి సంగీతం ఎలా వస్తుంది? దాంట్లోనూ పెదవికి తాకించి చక్కగా ఇలా అంటేనే కానీ, పెదవికి తాకించి గుంతేనే కానీ శబ్దం రాదు. అందులో లయబద్ధంగా సంగీతం వస్తుంది. అలాగే ఈ రాజన్ నాగేంద్ర గారు అంటే ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు అద్భుతమైనటువంటి పాటలు వాళ్ళు చేశారు, కంపోజ్ చేశారు. ఇక నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా వారిద్దరికి, సోదరులిద్దరికి వర్తిస్తుంది. ఇక పాట రచయిత దాశరథి గారి గురించి మనం చెప్పాలి. దాశరథి గారి గురించి 4 మాటలు చెప్పాలి అంటే, ఈ పాటకు ఆలంబన ఆయనలో రేగేటటువంటి భావోద్వేగాలు, ఉవ్వెత్తున ఎగసిపడేటటువంటి భావాల పరంపరలో ఆయన మస్తిష్కం నుంచి జాలువారిన, ఆయన కలం నుంచి మస్తిష్కం నుంచి ఆలోచనలు వచ్చినాయి. ఆ కలం నుంచి జాలువారినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది. ఆయన ఎన్నో ప్రేమ గీతాలు చేశారు, కానీ ఇది ఒక స్పెషాలిటీగా చేశారు ఇది. అయితే ఇంతకీ నేను మీకు పాట పేరు చెప్పలేదు కదా. పాట పేరు ఏంటంటే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనేది పాట. ఈ పాటకు ఆయన సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూను చెప్తాను ముందు. నన్న నానా నన్ననే నానా అని ఆయన ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్కి దాశరథి గారు పాట రాయాలి. ఆ పల్లవిలో ఎటువంటి పదాలు ఆయన వాడారు చూడండి. ఎలాగైనా రాయొచ్చు పాటని. ఇక్కడ ఎన్నెన్నో జన్మలను రాశాడు ఆయన. 4-5 రకాలుగా 4-5 వెర్షన్లు రాయొచ్చు. అది అందరూ కూర్చుని ఏ వెర్షన్ బాగుందనేదే తీసుకుంటే, అంటే ఈ పాట హిట్ అవుతుందా, 10 మందిలోకి వెళ్తుందా, రాగం బాగుందా, ఇవన్నీ చూసిన తర్వాత కానీ ఆ పాటను బయటకు వదలరు. అప్పుడు ఆ పాట ఎప్పుడైతే ఆ రాగం ఇవన్నీ చూసుకుని ఆ పదాలు, చక్కటి భావం వచ్చేటట్టుగా ఆయన రాశారు ఇది. ఆ పాట కూడా నేను అది మీకు పల్లవి వినిపిస్తాను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేను. ఈ రకంగా ఇచ్చారు.
ఇక చరణం విషయానికి వస్తే ఆ, చరణం 4 ఒక లైనే మీకు వినిపిస్తాను. ఎందుకంటే నేను పెద్ద గొప్ప సింగర్‌ని ఏం కాదు. అంచేత ఉన్న దాంట్లో ఏదో కవితలా చదివేసే కంటే లయబద్ధంగా 4 లైన్లు నేను చదువుతాను. అది పున్నమి వెన్నెలలోన పొంగును కడలి, పున్నమి వెన్నెలలోన పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండును చెలిమి, పున్నమి వెన్నెలలోన పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండును చెలిమి, నేనదిగా మారి నీ అంటే ఆయతను ఏమంటాడంటే భావం, నువ్వు సముద్రంలో పున్నమి వెన్నెల్లో సముద్రం అన్నాడు. ఆయన ఏమన్నాడు సముద్రానికి? ఈమెమంటుంది? ఈమె చరణం ఎలా ఉంది? నీవు కడలివైతే నేనదిగా మారి, నీవు కడలివైతే నేనదిగా మారి, చిందులు వేసి వేసి చేరనా చేరనా, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేను. ఇది చరణం రాశారు. అద్భుతమైనటువంటి పదాలు ఇందులో రాశారు. ఇక ఈ పాట గురించి చెప్పేశాను. ఇక్కడ ఏమైందంటే పాట ఎన్నెన్నో జన్మల బంధం, అలాగే రాసిన వారు దాశరథి గారు రాశారు. అలాగే దాశరథి గారు రాశారు. అలాగే సంగీతం చెప్పాను కదా, రాజన్ నాగేంద్ర అద్భుతంగా వాళ్ళ సంగీత దర్శకులు, చాలా మంచి సంగీత దర్శకులు, తెలుగులో మంచి మంచి పాటలు మనకి ఇచ్చారు. ఇక రాగం, పాటకి ప్రాణం రాగం. ఈ రాగం ఎలాగొస్తుందయ్యా అంటే ఆ పాటను బట్టి, ఆ ట్యూన్స్ని బట్టి, అక్కడ అంటే దృశ్యాన్ని బట్టి, ఏ అంటే ఏ సమయంలో ఆ పాట పాడాడు, ఆ సిచ్యుయేషన్ ఏంటి అనేటటువంటి ఒక ఆలోచన మీద రాగం ఇస్తాడు సంగీత దర్శకుడు. దీనికి ఏం రాగం ఇచ్చాడంటే కీరవాణి రాగం ఇచ్చాడు. రాగాల్లో కీరవాణి అనేటటువంటి ఒక రాగం ఉంది, చాలా అద్భుతమైన రాగం అన్నమాట. దాన్ని ఈ మెలోడీ దాంట్లో కలిపారు ఆయన. అలాగే 1-2 స్వరాలు కూడా ఇందులో సంచారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏవిఎం ప్రొడక్షన్స్ వారు ఇందులో ఒక గొప్ప సాహసం చేశారు. ఏమిటయ్యా సాహసం అంటే, వారికి ఎప్పుడూ దర్శకులను పెట్టుకుంటారు, కానీ ఈసారి మాత్రం ఈ సినిమాకి వాళ్ళే దర్శకత్వం చేశారు. బ్రదర్స్ అన్నమాట ఇద్దరును. ఈ దర్శకత్వ బాధ్యతలన్నీ వాళ్ళే తీసుకున్నారు. అది అసలు ఎంతో సీనియారిటీ ఉన్నటువంటి దర్శకుడు చేసినట్టుగా ఈ సినిమా చేశారు వాళ్ళు. పైగా ఏవిఎం ప్రొడక్షన్స్ అంటే ప్రతిదీ సూపర్ హిట్టే వాళ్ళ సినిమాలు. అన్నీ చాలా సినిమాలు ఉన్నాయి, ఇవే కాదు చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళవి. ఆ సినిమాల నుంచి ఎక్కడ చూసినా సరే అన్నీ సత్యనసు సినిమాలే. అంత గొప్ప సినిమాలు వాళ్ళు చేశారు. మరి వాళ్ళ గురించి ఒక మాట చెప్పలేదు నేను. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. వాళ్ళే దర్శకత్వం చేయడం ఇదే ఫస్ట్, ఈ సినిమాతోటి ఫస్ట్ వాళ్ళు చేశారు. అది విషయం అన్నమాట. చేత మరి ఈరోజు ఈ పాట మనం చేసాం. రేపు ఒక మంచి పాటతో, మంచి మెలోడీ పాట, మంచి సూపర్ హిట్ సాంగ్తో రేపు వస్తాను మళ్ళీ. అంతవరకు సెలవు, నమస్కారం.